హాయ్ మేడం. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. చెప్పండి. బిగ్ బాస్ చూస్తున్నా కానీ ఇప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న. ఎందుకంటే ఎలిమినేట్ అయిన కూడా మళ్ళీ రీ ఎంట్రీ ద్వారా వచ్చారు. బిగ్ బాస్ నిజంగా చాలా చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. కానీ ఒక్కటే అర్థం తికమక అయిపోతున్నాము. మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి రీ ఎంట్రీ తీసుకొచ్చి బిగ్ బాస్ అంతా ఒక గేమ్ షో లాగా ఆడుతున్నారు తప్ప బిగ్ బాస్ లో మళ్ళీ బిగ్ బాస్ లా చేయట్లేదు. ఎందుకంటే ఎన్ని సీజన్ కలిపి ఏ సీజన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వీక్లీ కంపల్సరీ ఒక 1 వీక్ వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళు మళ్ళీ అందరినీ నలుగురు తీసుకొచ్చేసి మళ్ళీ సెలబ్రిటీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ వాళ్ళ పంపించడం వల్ల అంతా కనిపిస్తుంది. దయచేసి బిగ్ బాస్ కరెక్ట్ గా 1 వే లో నడిపిస్తే జనాలకని ఇంట్రెస్ట్. అలా పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరూ తీసుకొచ్చి గొడవ పెట్టేసుకుని వంటకాడ ప్రతి చిన్న విషయాన్ని చేస్తుంటే జనాలకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దయచేసి బిగ్ బాస్ వర్సెస్ నాగార్జున సార్కి ఎనీథింగ్ ఎవరికైనా సరే ఒక వేలో నడిపిస్తే బిగ్ బాస్ కి జనాలు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు రేటింగ్ కానీ జనాల మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఒక మంచి పేరు బిగ్ బాస్ మీద బయటకు వచ్చిన తర్వాత ఒక గేమ్ షోలో కాకుండా ఒక లైఫ్ సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళకి చేస్తే బయట ప్రజలకైనా ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు మొత్తం బిగ్ బాస్ డే అండ్ నైట్ ఏం జరుగుతుంది ఎవరు ఎలిమినేట్ అవుతున్న విధిలో చూస్తున్నారు. కాబట్టి ఏ విధంగా బిగ్ బాస్ మీద కేసు ఎందుకు వేసినారు? బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ అనేది కరెక్ట్ గా లేక జనాలు అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చిరాకు చిరాకు వచ్చి ఆ గొడవలు ఏంటి, ఆ లవ్లు ఏంటి, ఆ హక్కులు ఏంటి అని చెప్పి జనాలు చిరాకు వచ్చి అలాగే చూసి మా ఫ్యామిలీ పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని చెప్పి భయపడి కేసుకుంటారు తప్ప ఎటువంటి దాని మీద ఇప్పుడు ఇన్ని సీజన్ బిగ్ బాస్ నచ్చింది. ఈ సీజన్ ఎందుకేశారు? అందువల్ల ఘోరంగా ఉంది. కాబట్టి ఆ బిగ్ బాస్ ఒక వేలో నడిపిస్తే బాగుంటుందని చెప్పి చేశారు. అందువల్ల దయచేసి ఒక మంచిగా నడిపిస్తే బిగ్ బాస్ ఒక రేంజ్ లో వెళ్ళిపోద్ది. లేకపోతే నెక్స్ట్ వీకే బ్యాన్ చేస్తారు. నువ్వు ఎవరు గెలవాలనుకుంటున్నావు? నేనైతే ఫస్ట్ నుండి బిగ్ బాస్ వెళ్ళి కానీ తనుజ అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఆమె ఫైనల్ వరకు వచ్చి గెలవాలని చెప్పి మనసుగా కోరుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ రామురాజు కూడా ఒక బెస్ట్ అక్క కూడా ఫైనల్ కి వస్తుంది. ఎందుకంటే ఆమెకి సపోర్ట్ మమ్మీ సపోర్ట్ ఉంది. కాబట్టి తనుజకి డాడీ కూడా ఇద్దరు కంబైన్ చేసి డాన్సులు వేస్తున్నారు బిగ్ బాస్ లో. అదొక మాత్రం సూపర్ హ్యాపీగా ఉంది. తనుజకు మాత్రం ఫుల్ ఎనర్జీ సపోర్ట్ వచ్చింది బిగ్ బాస్. ఇమానియల్ అన్న గేమ్ సూపర్. కానీ తనుజక్క విషయంలో మాత్రం ఒకటే బాగా అనిపిస్తుంది. ఏం కదా తనుజక్క ఎంత చేసినా సరే బిగ్ బాస్ అనేది ఏంటంటే ఎవరు పోటీ పట్టి కొట్టుకొని వస్తేనే లాస్ట్ లో ఎవరికైనా ఒకరు దక్కుతుంది. డబ్బులైనా ఎనీథింగ్ పేరైనా. కాబట్టి ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఎంత రిలేషన్ అయినా సరే బిగ్ బాస్ లో ఆడాలి గెలవాలి తప్ప ఎన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దయచేసి ఇవే మనసులో పెట్టుకుని ఉండొద్దు. నీకేం నువ్వు వాడు, నీ లైఫ్ నువ్వు మంచిగా తగ్గుతావు. సరే, సుమన్ శెట్టి గారు సినిమాల్లో మంచి కామెడియన్ కదా, ఇక్కడ కామెడీ చేస్తున్నాడు బిగ్ బాస్ లో? అందరికన్నా మెయిన్ కామెడీ తను సుమన్ శెట్టి గారు కదా. ఏదో కొరక పెట్టి నిద్రపోవడం చాలా చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. అవి ఏం పట్ల న్యాయం చేస్తున్నాడు, జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. తను కూడా ఉండొచ్చు అనుకుంటా పైన. మన విధిలో ఉన్నది ఇప్పుడు న్యాయం జరుగుతున్న విధిలో ఉంది. ఏమో నెక్స్ట్ వీక్ ఎట్లా ఉందో తెలియదు. కప్ అయితే లాస్ట్ ఫైనల్ తనుజ మాత్రం విన్నో తన చేతికి కప్పు. థ్యాంక్ యూ.